నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీయ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 205వ అధ్యాయంలో ఉన్నాం. ఇతపూర్వం మనం చూసాం, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళంతా ధృతరాష్ట్రుడితో చెప్పారు, వాళ్ళకి కాదు, పాండవులు మనకు కావలసిన వాళ్ళు, ఈ పిల్లలకి రాజ్యం ఎలా చెందుతుందో వాళ్ళకు కూడా చెందుతుంది, వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించండి అని చెప్పారు. కర్ణుడు, దుర్యోధనుడు రకరకాలుగా మాట్లాడారు, కానీ చివరి ధృతరాష్ట్రుడు వాడు చెప్పిన మాట సబబు అని తేల్చాడు. ధృతరాష్ట్ర ఉవాచ: భీష్మశాంతనవో విద్వాన్ ద్రోణశ్చ భగవాన్ ఋషి హితం చ పరమం వాక్యం త్వం చ సత్యం బ్రవీషి మాం. విదురా, శంతను నందనుడు భీష్ముడు జ్ఞాని, ద్రోణుడు ఋషి, వారి మాటలు మేలు చేస్తాయి, నీ మాటలు చాలా హితం కలిగిస్తాయి, ఇవన్నీ సత్యాలన్నాడు. యథైవ పాండోస్తే వీరాః కుంతీపుత్రా మహారథాః తథైవ ధర్మతః సర్వే మమ పుత్రా న సంశయః. మహారథులు, కుంతీపుత్రులు, పాండుకుమారులు అయిన పాండవులు ధర్మంగా నాకు పుత్రులే అన్నది సందేహం లేని మాటయా. యథైవ మమ పుత్రాణాం ఇదం రాజ్యం విధీయతే తథైవ పాండుపుత్రాణాం ఇదం రాజ్యం న సంశయః. నా పుత్రులకు ఈ రాజ్యం ఎలా చెందుతుందో పాండవులకు అలాగే చెందుతుంది, ఈ మాట నిస్సందేహం. ఛత్తరానయ గచ్చైతాన్ సహ మాత్రాసు సత్కృతాన్ తయా చ దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత. ఓ విదురా, ఇప్పుడే వెళ్ళి కుంతిని, పాండవులను, దైవాంశకుల ద్రౌపదిని తోడ్కొని రమ్ము. దిష్ట్యా జీవంతి తే పార్థాః దిష్ట్యా జీవతి సా వృథా దిష్ట్యా ద్రుపద కన్యాం చ లబ్ధవంతో మహారథాః. కుంతి కూడా అదృష్టవశాన జీవించి ఉన్నది పాపం ఆవిడ. కుంతీపుత్రులు బ్రతికుండడం మన అదృష్టం, మహారథులైన పాండవులు ద్రుపద కన్యను స్వీకరించడం మరీ అదృష్టం. దిష్ట్యా వర్ధామహే సర్వే దిష్ట్యా శాంతః పురోచనః దిష్ట్యా మమ పరం దుఃఖం అపనీతం మహాద్యుతే. తేజస్వి అదృష్టం కొలది మనం వృద్ధి పొందాము. పురోచనుడు దూరమయ్యాడు, నా దుఃఖమంతా తొలగిపోయిందన్నాడు ధృతరాష్ట్రుడు. వైశంపాయన ఉవాచ: తతో జగామ విదురధృతరాష్ట్రశ్చ శాసనాత్ సకాశం యజ్ఞసేనస్య పాండవానాం చ భారత సముపాదాయ రత్నాని వసూని వివిధాని చ ద్రౌపద్యాః పాండవానాం చ యజ్ఞసేనస్య చైవ. వైశంపాయనుడు అన్నాడు, గణమేజయ, ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం విదురుడు ద్రౌపదికి, పాండవులకు, ద్రుపదునికి కానుకలను తీసుకుని పాండవులను చేరాడు. తత్ర గత్వా సధర్మజ్ఞః సర్వశాస్త్ర విశారదః ద్రుపదం న్యాయతో రాజన్ సంయుక్తముపతస్థిమాన్. రాజా, పాంచాల రాజధానికి పోయి సర్వశాస్త్ర పారంగతుడు, ధర్మజ్ఞుడు అయిన విదురుడు పెద్దల నుంచి పిన్నల వరకు క్రమం అనుసరించి అందరికీ నమస్కారం చేశాడు. సచాపి పదజగ్రాహధర్మేణ విదురం తతః స్నేహాత్ పరిష్పత్య సతాన్ సప్రక్షానామయం తతః. రాజైన ద్రుపదుడు ధర్మంగా విదురుణ్ణి ఆదరించాడు. పిమ్మటి ఇరువురు ఒకరి నుంచి వేరొకరు కుశల ప్రశ్నలడి క్షేమం తెలుసుకున్నారు. దదర్శ పాండవాం సత్త వాసుదేవం చ భారత స్నేహాత్ పరిష్పజ్య సతాన్ పప్రక్షానామయం తతః. భారత, విదురుడు పాంచాల రాజ్యంలో శ్రీకృష్ణుని, పాండవులను చూశాడు. ప్రేమతో కౌగులించుకుని వారిని కుశలమడి సంతృప్తి పడ్డాడు. తైశ్చాప్యమిత బుద్ధిస్తః పూజితో హి యథాక్రమం వచనా ధృతరాష్ట్రస్య స్నేహయుక్తం పునః పప్రక్షానామయం రాజన్ దదస్తాన్ పాండునందనాన్.
ప్రదదౌ చాపి రత్నాని వివిధాని వసూని చ పాండవానాం చ కుంత్యాశ్చ ద్రౌపద్యాశ్చ విశాంపదే ద్రుపదస్య చ పుత్రాణాం యథా దత్తాని కౌరవైః. వారందరూ బుద్ధిమంతుడైన విదురుని తగిన రీతిలో ఆదరించారు. ధృతరాష్ట్ర వచనానుసారం పాండవులను ఒక్కొక్కరిని క్షేమం అడిగి తెలుసుకున్నాడు. పాండవులకు, కుంతికి, ద్రుపదునికి, అతని పుత్రులకు కౌరవులు ఇచ్చిన ఆభరణాలు, రత్నాలు, ధనాలు ఇచ్చారు. ప్రోవాచ చామితమతి ప్రసృతం వినయాన్వితః ద్రుపదం పాండుపుత్రాణాం సన్నిధౌ కేశవస్య చ. అమిత బుద్ధి గల విదురుడు శ్రీకృష్ణ పాండవుల ఎదుట వినయంతో, నమ్రతతో ఇలా పలికాడు. విదురోవాచ రాజన్ శృణు సహామాత్యః సపుత్రశ్చ వచో మమ. రాజన్ శృణు సహామాత్యః సపుత్రశ్చ వచో మమ. ధృతరాష్ట్రస్య పుత్రస్త్వాం సహామాత్యః స బాంధవః. అబ్రవీత్ కుశలం రాజన్ ప్రీయమాణః పునః పునః. ప్రీతిమాంస్తే దృఢం చాపి సంబంధేన నరాధిప. ద్రుపద మహారాజా, పుత్రులు మంత్రులతో కలిసి మీరు నా మాటలు వినండి. చక్రవర్తి ధృతరాష్ట్రుడు పుత్ర మిత్ర బంధు మంత్రిగణ సహితులైన మిమ్మల్ని క్షేమం అడిగాడు. మీపై ప్రసన్నత చూపాడు. మహారాజా, మీ సంబంధం మాకు ప్రీతినిస్తోంది అని చెప్పమని నన్ను పంపాడు అని. తథా భీష్మశాంతనవః కౌరవైః సహ సర్వశః. కుశలం త్వాం మహాప్రాజ్ఞః సర్వతః పరిపృచ్ఛతి. శంతనునందనుడు, గొప్ప ప్రజ్ఞగల భీష్ముడు కౌరవులందరితో కూడి మీ క్షేమాన్ని అన్ని విధాలా కాంక్షించాడు. భారద్వాజో మహాప్రాజ్ఞః ద్రోణ ప్రియసఖస్తవ. సమాశ్లేషముపేత్య త్వాం కుశలం పరిపృచ్ఛతి. భరద్వాజనందనుడు, ప్రజ్ఞాపాఠవాలు గల నీ ప్రియ స్నేహితుడు ద్రోణుడు నిన్ను కౌగిలించుకుని కుశల ప్రశ్నలను అడిగాడు. ధృతరాష్ట్రశ్చ పాంచాల్యత్వయా సంబంధమీవాన్ కృతార్థం మన్యతే ఆత్మానం తథా సర్వేపి కౌరవాః. పాంచాల రాజా, ధృతరాష్ట్ర మహారాజు మీతో సంబంధం కలిగడం వల్ల తనను ధన్యునిగా భావించాడు. కౌరవులందరూ కూడా ఇలాగే భావించారు. న తథా రాజ్య సంప్రాప్తిస్తేషాం ప్రీతికరీ మతా యథా సంబంధకం ప్రాజ్ఞ యజ్ఞసేన త్వయా సహ. యజ్ఞసేన వారికి రాజ్యప్రాప్తి కూడా అంత ప్రీతిని కలిగించలేదు. మీ సంబంధం వారిని అన్ని విధాలా ప్రసన్నులను చేసింది. ఏతత్ విదిత్వా తు భవాన్ ప్రస్థాపయతు పాండవాన్ ద్రష్టుం హి పాండుపుత్రాంశ్చ త్వరంతి కురవో వృషం. దీనిని తెలుసుకొని మీరు పాండవులను హస్తినకు పంపాలి. కురువంశీయులందరూ చచ్చి బతికిన వారిని చూడాలని ఆకాంక్షిస్తున్నారయ్యా. విప్రోషిత దీర్ఘకాలం ఏతే చాపి నరర్షభాః. ఉత్సుకా నగరం ద్రష్టుం భవిష్యంతి తథా పృథా. చాలా కాలం నుంచి వీరు పరదేశాలలో జీవించారు. పాండవులు, కుంతి కూడా తమ పూర్వనగరాన్ని చూడాలనే కుతూహలంతో ఉంటారు. కృష్ణామపి చ పాంచాలీం సర్వాః కురువర స్త్రియః. ద్రష్టుకామాః ప్రతీక్ష్యంతే పురం చ విషయాశ్చనః. కౌరవకులంలోని శ్రేష్ఠులైన స్త్రీలు, గాంధారి మొదలగు వారు, హస్తినాపుర ప్రజలు పాంచాల రాజపుత్రిని చూడాలనే కోరికతో ఆమె రాకకై ఎదురు చూస్తున్నారు. స భవాన్ పాండుపుత్రాణాం ఆజ్ఞాపయతు మాచిరం గమనం సహదారాణాం ఏతదత్ర మతం మమ. అందుచే మీరు పాండుపుత్రులను భార్యతో హస్తినకు రమ్మని ఆజ్ఞాపించాలి. ఇది నాకు ఇష్టం అంటాడు. దూతగా వచ్చినవాడు, అయ్యా ఆయన ఇలా చెప్పమన్నారు కాబట్టి ఇలా చెబుతున్నాను, ఇక నాకు సెలవు అనడం సబబు కాదు. నీకు కూడా అది ఇష్టం లేదా అన్న విషయం అక్కడ స్పష్టం చేయాలి సభలో. ఏతదత్ర మతం మమ అని చెప్పాడు. చూడండి, నిసృష్టేషు త్వయా రాజన్ పాండవేషు మహాత్మసు తతోహం ప్రేషయిష్యామి ధృతరాష్ట్రస్య శీఘ్రంగా నాగమిష్యంతి కౌంతేయాః కుంతీ చ సహ కృష్ణయ. రాజా, వారిని హస్తినాపురానికి వెళ్ళమని మీరు ఆజ్ఞాపిస్తే నేను వారి రాకను తెలపటానికి తొందరగా చేరే దూతలను హస్తినకు పంపిస్తాను. కుంతి, ద్రౌపది, పాండవులు హస్తినకు వస్తున్నారని ధృతరాష్ట్రునకు వారు తెలుపుతారు అంటాడు విదురుడు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజలంబ పర్వణి
विदुरद्रुपदसंवादे पञ्चाधिकद्विशततमोऽध्यायः। मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरिः। सर्वं श्रीकृष्णार्पणमस्तु।